హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలలో ఇప్పుడు శకుంతల కథ చూద్దాం. శుక్రుడు తనను ముసలివాడు కమ్మని శపించగానే యయాతి శుక్రుడి కాళ్ళ వేళ్ల పడి, నన్ను శపించడం న్యాయం కాదు. శర్మిష్ఠ పుత్రభిక్ష వేడింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసినట్టు పాపం చుట్టుకుంటుంది. అందుకని ఆమె కోరిక తీర్చాను. అంతేగాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు. నన్ను మన్నించండి అన్నాడు యయాతి. నా శాపం వ్యర్థం కావటం ఎన్నటికీ జరగదు. అయితే నువ్వింకా కొంతకాలం యవ్వనం అనుభవించగోరినట్టయితే నీ ముసలితనం ఎవరైనా యువకుడికి ఇచ్చి వాడి యవ్వనం నువ్వు పుచ్చుకునేటందుకు అవకాశం ఇస్తాను అన్నాడు శుక్రుడు. తన ముసలితనం తీసుకుని యవ్వనం ఇవ్వమని పరాయి వాళ్లను అడిగే కన్నా తన కొడుకులనే అడిగి అందుకు సమ్మతించేవాడికే తన అనంతరం రాజ్యాభిషేకం జరిగేటట్టు చేస్తే బాగుంటుందని యయాతి ఆలోచించాడు. అందుకు శుక్రుడు సమ్మతించాడు. యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది. తల వణికింది, కీళ్లు పట్టు తప్పాయి, జుట్టు నెరిసిపోయింది, ముఖమంతా ముడతలు పడింది, ఉబ్బస రోగం పట్టుకుంది. ఆ స్థితిలో ఆయన తన పెద్ద కొడుకైన యదువుని పిలిచి అతనికి తన శాపం గురించి చెప్పి, నాయనా, కొంతకాలం నా ముసలితనం నువ్వు పుచ్చుకొని నీ యవ్వనం నాకిస్తావా? ఆ తర్వాత నీ యవ్వనం నీకిచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను అన్నాడు. యదువు ఈ ఏర్పాటుకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. యయాతి మండిపడి యదువుకు, అతని సంతతి అయిన యాదవులకు రాజ్య అర్హత లేకుండా చేశాడు. యదువు ఒకడే కాదు, యయాతి కొడుకులు మిగిలిన వాళ్ళు కూడా తండ్రి ముసలితనాన్ని స్వీకరించటానికి ఒప్పుకోలేదు. శర్మిష్ఠ కొడుకులలో చిన్నవాడైన పూరుడొక్కడే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు. శుక్రుడి దయ వల్ల యయాతి తన ముసలితనాన్ని పూరుడికి ఇచ్చి పూరుడు యవ్వనాన్ని తాను పొంది విశ్వాచి అనే అప్సరసను వెంటబెట్టుకొని అందమైన స్థలాలలో విహరించుతూ యథేచ్ఛగా సుఖించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆయన పూరుడికి తన యవ్వనాన్ని ఇచ్చి ముసలివాడైపోయి పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు. పూరుడికి పౌష్టి, కౌసల్య అనే ఇద్దరు భార్యలు. ఇద్దరికి పుత్రులు జన్మించారు. కౌసల్యకి పుట్టిన కొడుకుల సంతతిలో జనమేజయుడనే వాడి పారంపరలో 16వ తరం వాడు దుష్యంతుడనేవాడు పుట్టాడు. దుష్యంతుడికి విశ్వామిత్రుడి కుమార్తె అయిన శకుంతలకు భరతుడనే అతి చక్కని కొడుకు కలిగాడు. విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగింది అంటే, ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్షణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఇంద్రుడు భయపడి మేనక అనే అప్సరసను పిలిచి, విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు పూర్తి అయితే దేవతలకు అపాయం కలుగుతుందని నాకు భయంగా ఉన్నది. అందుచేత నువ్వు వెళ్ళి నీ చాతుర్యమంతా వినియోగించి విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యి అన్నాడు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. ఆగిన రాజవంశంలో పుట్టి తన తపశ్శక్తి చేత బ్రాహ్మణుడు అయ్యాడు. మహాముక్కోపి. వశిష్ఠుడు అంతటి వాడికే పుత్రశోకం కలిగించాడు. శాపం చేత చండాలుడు అయిపోయిన త్రిశంకు చేత ఆయన యజ్ఞం చేయిస్తే ఆయనకు భయపడి ఇంద్రుడే వెళ్లి ఆవిర్భాగం పుచ్చుకున్నాడు. ఆ త్రిశంకుణ్ణే విశ్వామిత్రుడు తన శక్తి చేత స్వర్గానికి పంపి దేవతలు తోసెయ్యగా కింద పడిపోతున్న త్రిశంకుడికి అంతరిక్షంలో ఒక స్వర్గం సృష్టించి అందులో అతన్ని నిలిపాడు. ఇదంతా తెలిసి కూడా మేనక విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి బయలుదేరి విశ్వామిత్రుడు ఉన్న ఆశ్రమానికి వచ్చింది. మేనక విశ్వామిత్రుడికి కనబడి నమస్కారం చేసి ఆ ఆశ్రమంలో విహరించసాగింది. గాలికి చెదిరిపోయే చీరను సరిచేసుకుంటూ తిరుగుతున్న మేనకను చూడగా చూడగా దాని అందానికి విశ్వామిత్రుడు మనస్సు చెదిరిపోయింది. ఆయనలో కలిగిన వికారాన్ని గమనించి మేనక తాను వచ్చిన పని నెరవేరబోతుంది అనుకొని ఆయనకు వసురాలయ్యింది. వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది.
ఆ పసిగుడ్డును మాలిని నదీ తీరాన నిర్జనారణ్యం మధ్యలో ఉంచి తన మానాన తాను దేవలోకానికి మేనక తిరిగి వెళ్లిపోయింది. క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంత పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి. మధ్యాహ్నం వేళ కణ్వ మహాముని స్నానం చేయడానికి వచ్చి శకుంత పక్షుల రెక్కల నీడన సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి చుట్టుపక్కల ఆ బిడ్డ తాలూకా మనుషులు ఎవరూ లేకపోవటం చేత ఆ బిడ్డను దగ్గరలోనే ఉన్న తన ఆశ్రమానికి తీసుకుపోయి శకుంతల అని పేరు పెట్టి తన కూతురిలాగే పెంచసాగాడు. శకుంతల కూడా నానాటికి పెరుగుతూ కణ్వ మహామునినే తన తండ్రిగా భావించి ఆశ్రమంలో పనులన్నీ చేస్తూ వస్తున్నది. ఒకనాడు దుష్యంతుడు మాలిని నదీ తీరానికి సపరివారంగా వేటకు వచ్చి అక్కడ కణ్వ మహాముని ఆశ్రమాన్ని చూశాడు. అది చాలా గొప్ప ఆశ్రమంగా అతనికి తోచింది. మునికుమారులు వేద పఠనం చేస్తున్నారు. కొందరు అగ్నిలో హవిస్సులు వేల్చుతున్నారు. ఒక చోట అధ్యయనము చర్చ జరుగుతున్నది. సామగానం వినిపిస్తూ ఉన్నది. దుష్యంతుడు తన పరివారాన్ని ఆగమించి తాను ఒక్కడే ఆశ్రమం ప్రవేశించి కణ్వుడి కుటీరానికి వచ్చాడు. కుటీరంలో కణ్వుడు లేడు. లోపల ఎవరని దుష్యంతుడు గట్టిగా పిలిచేసరికి తాపస స్త్రీ వేషంలో ఉన్న శకుంతల లోపల నుంచి వచ్చింది. ఆమె దుష్యంతుణ్ణి చూస్తూనే రాజు అని గ్రహించి అతనికి అర్ఘ్యపాద్యాదులు అతిథి సత్కారాలు చేసి మీకేం కావాలి అని అడిగింది. ఎంతో అందంగానూ సుకుమారంగానూ ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆమె అతిథి మర్యాదకు చాలా ఆశ్చర్యపడుతూ, అమ్మాయి, నేనిక్కడ అరణ్యంలో వేటాడ వచ్చాను. కణ్వ మహాముని దర్శనం చేసుకుని పోదాము అనుకున్నాను. ఆయన కుటీరంలో లేరా? ఎటు వెళ్లారు అని అడిగాడు. ఆయన నా తండ్రి ఫలాలు సమిదలు తీసుకురావడానికి వెళ్లారు. ఒక్క క్షణం ఆగితే వచ్చేస్తారు అన్నది శకుంతల. శకుంతల మాట్లాడే సొంపు చూస్తున్న కొద్దీ దుష్యంతుడికి ఆమె మీద మోహం జాస్తి కాసాగింది. ఆమె కన్య అని తెలుస్తూనే ఉన్నది. అతను శకుంతలతో, కణ్వ మహాముని బ్రహ్మచర్య వ్రతం పూని ఉన్నాడని విన్నాను. ఆయన నీకు తండ్రి ఎలా అయ్యారు? అసలు నువ్వెవరి బిడ్డవు? ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చావు? నిన్ను చూసిన మాత్రం చేతనే నా మనస్సు నీకేసి ఆకర్షింపబడుతూ ఉన్నది. నిజం చెప్పు అన్నాడు. తన జన్మ వృత్తాంతాన్ని శకుంతల అది వరకే కణ్వ మహాముని మరొక మునికి చెబుతూ ఉండగా విన్నది కావడం చేత దుష్యంతుడికి ఆ విషయం చెప్పింది. అయితే నువ్వు రాజకన్యవే అన్నమాట. ఇంత చక్కని దానవు, ఇంత సుగుణవతివి, ఇలా నారబట్టలు కట్టి అడవి పళ్ళు తింటూ ఈ ఆశ్రమ కుటీరంలో నివసించటం నాకేమీ నచ్చలేదు. నాకు భార్యవై నా రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవించు. నా రాజ్యానికి నువ్వే రాణిగా ఉండు అన్నాడు దుష్యంతుడు. అడవికి వెళ్లిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతి పొంది మీరు నన్ను పెళ్లాడండి అని శకుంతల అన్నది. తనకు భార్య కావాలని ఆమెకు కోరిక ఉన్నట్టు దుష్యంతుడికి స్పష్టమైంది. అతను శకుంతలతో, చూడు, నా మనస్సు నీ కోసం పరితపిస్తూ ఉన్నది. గాంధర్వ వివాహం క్షత్రియులకు చెల్లుతుంది. గాంధర్వ వివాహానికి మంత్రతంత్రాలు అవసరం లేదు. వధూవరుల ఇష్టం తప్ప పైవాళ్ల అనుమతితో అవసరం లేదు. అది రహస్య వివాహం అన్నాడు. తనకు అతని వల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజును చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వ వివాహానికి ఒప్పుకున్నది. వారిద్దరూ అప్పుడే భార్యాభర్తలయ్యారు. దుష్యంతుడు శకుంతలకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోతూ, నేను మా నగరానికి వెళ్లి నిన్ను తీసుకురావడానికి మనుషులను పంపుతాను అని శకుంతలకు నచ్చజెప్పాడు. ఈ సంగతి కణ్వ మహామునికి తెలిస్తే ఆయన కోపించి ఏం చేస్తాడోనని దుష్యంతుడికి మనసులో భయంగానే ఉన్నది. శకుంతలకి కూడా అలాంటి భయమే ఉన్నది. తర్వాత కణ్వ మహాముని కందమూల ఫలాలు తెచ్చి పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. శకుంతల సిగ్గుపడుతూ భయపడుతూ వచ్చి దగ్గర నిలబడింది. ఆయన దివ్య దృష్టితో జరిగినది గ్రహించి, అమ్మా, నువ్వు తగిన భర్తనే పెళ్లాడావు. ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహా చక్రవర్తి కాగలిన కొడుకు పుడతాడు.
నీకేమన్నా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువై ఐశ్వర్య బలాలు కలవాడే కాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక అన్నది శకుంతల. అలాగే అవుతాడు అన్నాడు కణ్వుడు. శకుంతల మనస్సు ఊరట చెందింది. కాలక్రమాన శకుంతల ఒక కొడుకును కన్నది. కణ్వ మహాముని ఆ కుర్రవాడికి శాస్త్రోక్తకంగాను క్షత్రియోచితంగాను జాతకర్మ మొదలైనవి చేయించాడు. ఆ కుర్రవాడు శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ 6 ఏళ్లు వచ్చేసరికి సింహాలను, పులులను, ఏనుగులను ఎక్కి తిరగటము, వాటిని ఆశ్రమంలో ఉండే చెట్లకు కట్టేయటము మొదలైన పనులు చేసి ఆశ్రమంలో ఉండే మునులను హడలగొట్టేసేవాడు. వాణ్ణి ఆశ్రమంలో అందరూ సర్వదమనుడు అని పిలిచేవారు. ఒకనాడు కణ్వ మహాముని శకుంతలతో, అమ్మా, నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్టుగా ఉన్నాడు. వాడి తండ్రి దగ్గర ఉండటం మంచిది. నువ్వైనా భర్త ఉండగా ఎంత కాలమని పుట్టింట ఉంటావు? నిన్ను నీ భర్త వద్దకు పంపుతాను అన్నాడు. కణ్వుడి శిష్యులు కొందరు శకుంతలను ఆమె కొడుకును వెంటబెట్టుకొని దుష్యంతుడి నగరానికి వెళ్లి ఆమె వద్ద అనుమతి పొంది ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. ద్వారపాలకుడు శకుంతలను ఆమె కొడుకును దుష్యంతుడి వద్దకు వెళ్లనిచ్చాడు. కాని శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టినట్టు కనిపించలేదు. శకుంతలకు గుండెలో గుబులు పుట్టుకొచ్చింది. ఆమె అతనితో, రాజా, నువ్వొక్కసారి వేటాడుతూ కణ్వ ఆశ్రమానికి వచ్చిన మాట మరిచావా? వీడు నీ కొడుకు. వీణ్ణి యువరాజు చేస్తానని మాట ఇచ్చావు. నన్ను వశపరుచుకోవటానికి ఇచ్చిన మాటను మీరవద్దు అన్నది. దుష్యంతుడు అంతా ఎరిగి ఉండి కూడా ఎరగనట్టు నటిస్తూ, దుర్మార్గురాలా, అసలు నువ్వెవరు? నిన్ను నేను ఎరగను. అసందర్భాలు మాట్లాడక వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు. శకుంతలకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆమె దుష్యంతుడితో, రాజా, నీకేమీ తెలియదంటావా? ఇతరులు ఎరుగరు కదా అని అబద్ధమాడతావా? జరిగిన దానికి నువ్వే సాక్షివి. నీ అంతరాత్మ సాక్షి. నిజాన్ని కప్పిపుచ్చటం మహాపాతకం. ఏ సద్బుద్ధితో ఆనాడు నన్ను నీ దాన్ని చేసుకున్నావో ఆ సద్బుద్ధితోనే ఇవాళ నన్ను ఏలుకో. పశు పక్షాదులు కూడా తమ సంతానాన్ని ప్రేమిస్తాయి. వీడు నీ కొడుకు. కన్న కొడుకును కాదనకు అన్నది. అప్పటికీ కూడా దుష్యంతుడి వైఖరిలో మార్పు లేదు. ఆ సమయంలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా అన్నది, రాజా, ఈ పిల్లవాడు నీకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ కొడుకును ప్రేమతో భరించువాడు భరతుడని పేరు పొందుతాడు. దుష్యంతుడి భయం తీరిపోయింది. శకుంతల తన భార్యేనని, ఆమె కుమారుడు తన కుమారుడేనని లోకానికి వెల్లడైంది. అందుచేత అతను ధైర్యంగా వారిని చేరదీశాడు. మహాభారతం చందమామ కథలు మరొక భాగంలో కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.